నా పేరు ప్రమీల, మేడదపల్లి సౌడ ప్రమీల. ఇల్లును నా కొడుకు తెలియకుండా నా పేరు మీద ఉన్న ఇల్లును సొంతం చేసుకున్నాడు. గ్రామ పంచాయతీ సీక్రెట్ వార్లు శ్రీకాంత్, గ్రామ పంచాయతీ శ్రీకాంత్ కారబరి సౌడగిరి తెలియకుండా నా పేరు మీదకి వెళ్ళి చేసుకొని భార్యకు గిఫ్ట్గా ఇచ్చిండు. అది తెలిసిన వెంటనే నా మనసు బాగా వేదన పడి గ్రామ పంచాయతీకి వెళ్ళినా, ఎండిఓ సార్ దగ్గరికి వెళ్ళినా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా, ఎక్కడ కూడా న్యాయం చెయ్యమని ఎంత అన్నా కానీ గ్రామ పంచాయతీ వాళ్ళు చేస్తామని చెప్పారు కానీ చెయ్యలేరు. ఆరమూరు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసిన సార్ కూడా న్యాయం చెయ్యు ఇచ్చేసేయ అని చెప్పిండు. చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఇంటలేరు. కలెక్టర్ మేడం కూడా చేసి 22 తారీఖు దాకా షాంచు అని చెప్పి పంపించినప్పుడు కూడా 22 తారీఖు అయిపోయింది. 23వ తారీఖు నాడు నేను ఇక్కడికి వచ్చిన నాకు న్యాయం కావాలని నేను అడుగుతున్నా. కలెక్టర్ అమ్మ నాకు చెప్పిన న్యాయం నాకు కావాలని నేను ఒకటే కోరుకుంటున్నా. నాకు ఈ న్యాయం, నా ఇల్లు నాకు ఉన్నది ఒకే ఒక్క కోరిక ఇది. నా చివరి వరకు నా ఇల్లు నాకు కావాలి. నాకు ఎక్కడ ఆస్తులు లేదు. సీక్రెట్ సీనా అతను మన గ్రామ పంచాయతీ శ్రీకాంత్ వీళ్ళు వచ్చిండ్రు. అమ్మ నీకు ఇల్లు పేరు మీద వచ్చింది, మరి ఇంద్రం ఇల్లు కట్టుకుంటావా అన్నారు. అంటే సరే అయ్యా కట్టుకుంటా అన్న. మరి కట్టుకుంటా అంటే ఫోటో దిగాలన్నారు. సరే దిగుతా అన్న. ఫోటో దిగిన, సంతకం పెట్టంటే సంతకం పెట్టిన. నాకైతే అక్షరం ముక్కర దేని మీద పెట్టిపించుకున్నారో నాకు తెలియదయ్యా. నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఇదే సంతకం దాని మీద వాడుకున్నారని నాకు అనుకుంటున్నాను. నేను ఇక ఇది దానికి వేసుకుని ఎట్లా చేసిండ్రో నాది నాకు న్యాయం కావాలని అందరికి సార్లకు, మేడంలకు, కలెక్టర్ అమ్మకు నేను ఒకే ఒక కోరిక కోరుకుంటున్నా. నా ఇల్లు నా పేరు మీద కావాలా అమ్మా, నాకు న్యాయం కలగయ్యి తల్లి. అంతే.